హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమను వ్లాగ్స్. చూసారా, ఇది నా సైకిల్ అనమాట. హ్యాండిల్ ఇది బుట్ట నాకు తెలిసిందే. అండ్ ఇది మొత్తం పార్ట్స్గా వచ్చాయి. మేము బిగించాము, అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాము. సైకిల్ నేమ్ అయితే ఫాగ్లో పర్పుల్ 26 feet. నా సైకిల్ ఇంచెస్ ఏంటంటే టోటల్ 26 inches అనుకుంటాను. సో పెడల్స్ చూసారు కదా, పెడల్స్ మేము బిగించుకున్నాము. అండ్ ఇది సపోర్ట్ లాగా వచ్చింది. ఏంటిది దీని ఏమంటున్నారు తెలియదు. అది ఇట్లా పెట్టాలి, గాలి అదే వాళ్ళే ఫిల్ చేసి ఇచ్చిండ్రు. అండ్ చూడండి, కాకపోతే ఈ బ్రేక్ అనేది కొంచెం అనేది సరిగ్గా లేదన్నమాట. ఎనలైజ్ చేయాలి. ఫ్రంట్ బ్రేక్ అక్కడ సరిగ్గా లేదు. ఫ్రంట్ బ్రేక్ ఏమో, బ్యాక్ బ్రేక్ కూడా కానీ సరిగ్గానే ఉంది, కానీ ఎనలైజ్ చేయాలన్నమాట. సో ఇన్స్టలేషన్ వాళ్ళు వస్తే సరి చూడమనాలి. అందుకే ఇంకా కిందికి తీసుకెళ్ళలే, ఇంకా పూజ కూడా చేపించలేదు. ఇది సీట్ మంచి సాఫ్ట్గా ఉంది. ఎక్కి కూర్చుంటున్నా. అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం మోస్ట్లీ మేమే బిగించుకున్నాము. వాళ్ళు బ్యాక్ టైర్ అండ్ బ్యాక్ సీట్ అంటే వెనకాల కూర్చునేది అది ఉంది కదా, అది ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడ ఫ్రంట్ లైట్ ఒకటి వచ్చింది, బ్యాక్ సైడ్ ఒక లైట్ వచ్చింది. ఇదిగోండి, నాకన్నా చాలా పెద్దగా ఉంది హైట్. అంటే నా పాత సైకిల్ కొంచెం చాలా చిన్నది. చూసారు, ఈక్వల్గా ఉంది. యాక్చువల్లీ సీట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో హ్యాండిల్ కూడా అడ్జస్టబుల్ అనమాట. కానీ ఏంటిదంటే బుట్ట ఒక్కటే అసలు డెలికేట్గా ఉంది. అంటే ఎక్కువ బరువు పెడితే ఆగేదానిలాగా లేదు. సో ఏం చేయాలి, కొంచెం కేర్ఫుల్గా వాడుకుంటే వచ్చేసిద్ది. సో అదన్నమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. కానీ ఏంటిదంటే కొంచెం డేకి ఒక 1/2 hour అలా తొక్కుతూ అంటే మా ఫ్రెండ్ దగ్గర సైకిల్ ఉంది, తను ఇచ్చింది అనమాట. సో అది దీనికన్నా చిన్నది కొంచెము. నా దగ్గర ఇంతకుముందు పాత సైకిల్ కన్నా కొంచెం పెద్దది, దీనికన్నా చిన్నది అనమాట. సో అది నాకు కరెక్ట్ అందేది. సేమ్ అదే హైట్ అనుకుని పెట్టుకున్నాం. కానీ పెద్దది చిన్న అయినా పర్లేదు, ఎందుకంటే నేను రోజుకి పెరుగుతున్నాను కాబట్టి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీమను వ్లాగ్స్. బాయ్. మరి నెక్స్ట్ వీడియో